విజ్ఞాన్ గారు, ఈ కల్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారికి అసలు హాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చినట్లుగా, ప్రభాస్ గారిని హీరోగా పెట్టి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఒక సినిమాని తెరకెక్కించబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి, నిజంగా హాలీవుడ్ హీరోగా మారబోతున్నారా ప్రభాస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవెంజర్ సిరీస్ ఉంది, హల్క్గా అతన్నే ఊహించుకుంటాం, థోర్ అతన్నే ఊహించుకోవాలి, ఈవెన్ డాక్టర్ స్ట్రేంజ్ అతన్నే ఊహించుకోవాలి, లోకిగా అతన్నే ఊహించుకోవాలి. కొంతమంది ఉంటారు అట్లాగా. ఇప్పుడు కల్కిగా ప్రభాస్నే ఊహించుకుంటారా? నాట్ అబౌట్ కల్కి చెప్తున్నా, అట్లా కొంతమంది వాళ్ళనే ఊహించుకోవాలని ఉంటుంది. సో ఆ హాలీవుడ్ డైరెక్టర్స్కి ఏంటంటే ఆ ఫిగర్స్ని చూడగానే వీళ్ళకి అనిపిస్తుంది స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇతను న్యాయం చేయగలడు అని. అలాంటి సూపర్ హీరో లాగా ఇంకెవరైనా చేస్తే ఇమీడియట్గా వాళ్ళ కన్ను పడుద్ది. అరే నేను ఏదో స్క్రిప్ట్ అనుకున్నాను, ఇతను ఏదో కొంచెం సెట్ అయ్యేలా ఉన్నాడే, దీనికి అప్రోచ్ అయితే ఏముంది అని కూడా అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లా కూడా అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఏం చెప్తారు, ఇతను ఇంతకుముందు కూడా అదేదో బాహుబలి అని తీశాడంట, అందులోనూ ఫైట్లు ఇలా చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చాడు. సలార్ తీశారు, తర్వాత సాహో అంట. సలార్ సాహో ఇంకా అంతవరకు రీచ్ అవ్వాలా, ఈ రెండు మాత్రం కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ అయ్యాయి. ఓకే. సో ఇలా అని తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకోటి RRR అండ్ ఇట్లాంటి సినిమాస్ జేమ్స్ కెమెరూన్ బాగుంది అని రాజమౌళికి చెప్పాడు కదా. ఈ డైరెక్టర్ కూడా నిజంగా అంటే కొంచెం అక్కడ వాళ్ళకి బాగా పరిచయం, అంటే రాజమౌళి అక్కడ తిరిగి వచ్చాడు కాబట్టి వాళ్ళు ఏదో ప్రశంసించారు. నాగశ్విన్ కూడా ఎవరో తెలిసి ఉంటే ఈ పాటికి ఈయనకు కూడా బోల్డని కాల్స్ వచ్చాయి, వాళ్ళు కూడా మాట్లాడి ప్రశంసించేవాళ్ళు. ప్రశంసించకపోయినా మేబీ ఇంగ్లీష్ అక్కడక్కడ వార్తల్లో కూడా కల్కి గురించి చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు ఇప్పటివరకు, మెల్లిగా బయటకు వస్తాయి. బట్ చూసిన వాళ్ళైతే మాత్రం ఆ విజువల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వావ్ అనుకుండా అయితే ఉండలేరు. అండ్ ఇంకా చాలామంది ఈ సినిమాని 2Dలో చూసిన వాళ్ళు ఉన్నారు. 2Dలో చూసిన వాళ్ళు ఇన్ కేస్ ఒకవేళ అంటే టికెట్ అవైలబుల్గా ఉండి దొరికితే ఇంకోసారి 3Dలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా. నేను కూడా ఫస్ట్ 2Dలో చూశాను, తర్వాత 3Dలో చూశాను. నాకు 2D కంటే కూడా 3Dలో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. ఆ విజువల్ ఫీస్ట్ అనేది. ఆ తర్వాత మళ్ళీ OTTకి వచ్చినప్పుడు కూడా చూడండి, మళ్ళీ టీవీలోకి వచ్చినప్పుడు కూడా చూస్తారు. అన్ని రకాల స్క్రీన్స్ ఫేస్ చేసినప్పుడు కూడా కొన్ని సినిమాలు అలా అనిపిస్తాయి. కొంతమంది రిలీజ్ అయిన తర్వాత చాలా రోజులకి, ఒక సంవత్సరం తర్వాత ఫోన్లో కూడా ఇలా చూసుకుంటూ ట్రైన్లలో వెళ్తూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే అందరూ కూడా అదొక విజువల్ ట్రీట్ థింగ్స్ ఎంత చెప్పినా తక్కువే కల్కి గురించి. అండ్ హాలీవుడ్ నుంచి అవకాశాలు అంటావా, ప్రభాస్కి అది ఎప్పుడో రావాల్సిందే. కాకపోతే విషయం ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇంత బిజీగా ఉండడం పట్ల రాలా. అండ్ ఇన్ కేస్ హాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే ఈయన మేబీ చేయొచ్చు, చేయకపోవచ్చు. ద రీజన్ ఆల్రెడీ ఏంటంటే ఇప్పటికే ఇన్ని విన్యాసాలు చేసేసి కొంచెం కాళ్ళు అవన్నీ, హీ నీడ్ సమ్ రెస్ట్. ఇప్పటికీ రెస్ట్ లేదు, రెస్ట్లెస్, అలా పనిచేస్తానే ఉన్నాడు. ఒక టైం మిషన్ పనిచేస్తానే ఉన్నాడు. హీ నీడ్స్ రెస్ట్. కానీ ప్రభాస్కి రెస్ట్ అంటే ఫ్యాన్స్ గుండా అయిపోద్ది, అమ్మో మళ్ళీ ఎప్పుడు వస్తాడో అని చెప్పేసి. లెట్ హిమ్ వర్క్ లైక్ దట్ ఓన్లీ. అదంతా ఇంకా ఇప్పటికే చేతిలో ఇన్ని ఉన్నాయి. ఓకే. అంటే దీపికా పదుకొనే ఇప్పటికే హాలీవుడ్లో ఒక మూవీ చేసినటువంటి నేపథ్యంలో XXX ఆ డైరెక్టర్ ఈ కల్కి మూవీని చూసినట్లుగా అదే డైరెక్టర్ ప్రభాస్ని హీరోగా పెట్టి హాలీవుడ్లో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, నిజంగా ఆ డైరెక్టర్ ప్రభాస్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? ఇది మేబీ రూమర్ అయి ఉండొచ్చు, బట్ తీసినా తప్పు లేదు, రూమర్ అయి ఉండొచ్చు. ఇంకా దీపికా పదుకొనే గురించి మాట్లాడుకుంటే షీ హాస్ డన్ ఏ లాట్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు దీంట్లో ప్రెగ్నెంట్కి ఎలా అలా జీవించిందో, ఇంత మొహం మీద యాసిడ్ పోసిన అమ్మాయిలాగా చేసింది. అరే ఎన్ని చేసింది దీపికా గురించి మాట్లాడుకుంటే, బోల్డ్ అని క్యారెక్టర్స్. అదే అంటే దీపిక ఈ సినిమాలో ఉంది కాబట్టే ఆ హాలీవుడ్ డైరెక్టర్ ఈ సినిమాని చూశాడు అని చూడొచ్చు మేబీ. చూసిన తర్వాతే ప్రభాస్ కటౌట్తో ఆయన ఇంప్రెస్ అయ్యి ప్రభాస్తో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం ఉంటుంది. అలాగే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అండ్ ఇంకోటి, మన డిస్నీలో అవంతిక పాప, బ్రహ్మోత్సవం పిల్ల, ఆమె డిస్నీలో సోలోగా ఒక సినిమా చేసింది. పైగా మొన్న కూడా 10 మందితో ఒక సినిమా చేసి అందరితో కలిసి, అది కొంచెం బోల్డ్ కంటెంట్. అప్పుడు కూడా ఈ అవంతిక తెలుగులో ఏదో చేసిందంట అని కూడా ఆయా డైరెక్టర్లు కూడా ఆ సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఏంటిది ఇలా ఉంది ఫ్యామిలీ, వాట్ ఈస్ దిస్, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ దే విల్ సీ, చూస్తారు, తప్పలేదు. అంటే ఎలా చేసింది ఏంటి అనేది అందరూ చూస్తారు. ఇంకా ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ కానీ ఎన్ని సినిమాలు, ఎన్ని రోల్స్, పద్మావతి చూస్తే దీపికని ఎన్నున్నాయి. ఒకటి రామ్లీలా, అసలు ఒకటా రెండా, బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి దీపికవి చూడాలి అనుకుంటే. బట్ ఇదొకటి డిఫరెంట్. బట్ చేసిన ప్రతి దాంట్లోనూ తనంతట తాను ఏదో నిరూపించుకుంటూనే ఉంది.
తను కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతానే ఉంది. ఏదో ఉన్నట్టుంది హీరోయిన్ అన్నట్టు ఏ సినిమాలో లేదు. తను ఉందంటే సంథింగ్ క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఉందని. ఈవెన్ కల్కి కూడా అంతే. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ ఎంత బాగుంటుంది. అదే అందుకే అంటే ప్రభాస్ కట్అవుట్ చూసిన తర్వాత ఆ డైరెక్టర్ ఇంప్రెస్ అయినట్లుగా ఖచ్చితంగా ప్రభాస్తో ఒక సినిమా చేయాలి అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి నిజంగా అసలు హాలీవుడ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందా ప్రభాస్? అంటే ఇప్పుడు వెళ్ళే అవకాశం నవే డేస్ దేర్ ఆర్ నో బౌండరీస్ ఫర్ ఏ సినిమా. అది హాలీవుడ్ బాలీవుడ్ ఇవేం లేదు. మన దగ్గర ఒక భాషలో సినిమా రిలీజ్ తీసుకున్నామంటే అన్నిట్లోనూ రిలీజ్ చేసుకోవచ్చు. సో నిజంగా హాలీవుడ్ డైరెక్టర్ నుంచి అవకాశం వచ్చినా సరే హీ మే గో. దాంట్లో పెద్ద విషయమేం లేదు. హీ కెన్. ఆ సత్తా ఉన్న ఏకైక అని చెప్పను, ఆ సత్తా ఉన్న మన తెలుగు హీరోలలో ఇతను కూడా ఒకడు. బుజ్జి గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. ఏంటి బుజ్జిగాడిని రోజుకొక స్టేట్ తిప్పుతున్నట్లున్నారుగా ప్రమోషన్ కోసం. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్కి ముందు కూడా చాలా స్టేట్స్ తిప్పి తీసుకొచ్చారు. ఇది అప్పుడంటే మన ప్రీ రిలీజ్కి కదా కొంచెం ప్రమోషన్స్ కోసం అనుకోవచ్చు. ఇప్పుడు సక్సెస్ మీట్ లాగా తిప్పుకోవచ్చు. అది కూడా ఒక అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. బుజ్జితో పాటు మన కీర్తి కూడా వెళ్తే బాగుండేది. అందరికి ఆ వాయిస్ రీచ్ అయ్యేది. అంటే కీర్తియే బుజ్జి, బుజ్జియే కీర్తి అనుకుంటున్నారు అందరూ. మన తెలుగులో అయితే అట్లాగే పడిపోయింది ఆల్మోస్ట్. అది చూసినంతసేపు కీర్తి సురేషే. బట్ బుజ్జి బాగుంది, క్యూట్గా. కల్కి ఇప్పుడు జపాన్తో పాటుగా చైనాలో కూడా రిలీజ్ కాబోతోంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా జపాన్లో అలాగే చైనాలో కూడా కల్కి మూవీని విడుదల చేసేందుకు టీం ప్లాన్ చేస్తుందా అంటే ఏం చెప్తారు? మన ఇతిహాసాలు ఎక్కువగా ఇష్టపడేది జపాన్ అండ్ చైనీస్ పీపుల్. బుద్ధిజం ఆ కల్చర్ నుంచి ఇంకో రెండు ఇటెళ్ళి ఈ దేవుళ్ళందరూ ఎవరు, వీళ్ళేంటి, అసలు ఏం చెప్తుంది చరిత్ర, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి వాళ్ళకి ఇష్టం. అందుకే అక్కడ బాహుబలి ఇలాంటి సినిమాలు బాగా ఆడాయి. సో కల్కి కూడా హ్యాపీగా ఆడొద్ది. కాంతార ఆడింది, ఇంకేం చెప్పను. అంటే ఓవరాల్గా అసలు భారతదేశ సినీ చరిత్రలో ప్రభాస్ గారికి ఉన్నటువంటి రికార్డ్స్ ఇంకా ఏ హీరోకి లేనట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే అసలు కలెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మొదటి 5 చిత్రాల్లో ప్రభాస్ చిత్రాలు 4 ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా చూస్తున్న నేపథ్యంలో ఏంటి ప్రభాస్ మార్కెట్ వాల్యూ ఇక భారీగా పెరిగేటువంటి అవకాశం ఉందా? ఆయన గ్లోబల్ స్టార్గా ఎదగబోతున్నాడు. సో టాప్ 4 సినిమాలు కూడా ప్రభాస్వే ఉన్నాయి. టాప్ 5 కూడా ప్రభాస్వే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేవి కూడా ప్రభాస్వే ఉంటాయి. దాన్ని ఎలా అంటే కొన్ని సబ్జెక్ట్స్ కొంతమందికి అది దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు, వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు. 5 ఏళ్లలో ఒక హీరో 5 సినిమాలు చేయొచ్చు. కానీ డెడికేటెడ్గా 5 ఏళ్ళు ఒకదానికి, 3 ఏళ్ళు ఒకదానికి, 2 ఏళ్ళు ఒకదానికి అలా డెడికేటెడ్గా పనిచేస్తా అండ్ తన్ని తాను మేక్ ఓవర్ చేసుకుంటూ. ఇప్పుడు చూడు ఆయన వయసు కొంచెం ఎక్కువే కదా, అయినప్పటికీ కూడా యంగ్ లుక్లో కనబడడానికి తాపత్రయపడుతూ ఆ మేక్ ఓవర్ చేసుకుంటూ ఆ ఫైట్స్ చేసుకుంటూ చాలా కష్టపడతారు. అయ్యో రామా, ఇంకా చెప్పాలంటే కల్కి మనం ప్రభాస్ గురించే మాట్లాడుతున్నాం. ఆ ఏజ్ ఏంటి, అమితాబ్ బచ్చన్ చేసింది ఏంటి, ఎగ్జాక్ట్లీ ఎవరైనా చేస్తారా? నన్ను అడిగితే కొంతమంది ఉంటారు మనకి రేర్గా, ఈ రజనీకాంత్ లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు అమృతం. అంటే అసలు కల్కి మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గనక చేయకపోయి ఉంటే అసలు ఆ పాత్రలో ఇంకెవరిని ఊహించుకోవడానికి సిద్ధంగా లేరు ప్రేక్షకులు కూడా లేరు. కొంతమంది ఉంటారు లైక్ మన రజనీకాంత్ లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఏదో అమృతం దాగి పుట్టారేమో అనుకోవాలి. కానీ వీళ్ళకి వయసు రాదు, అయిపోదు, అంతే. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు. అప్పటికీ ఫైట్లు గీట్లు చేస్తూనే ఉంటారు. ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చెప్పాలి అంటే కల్కిలో మనం అమితాబ్ బచ్చన్ గురించే మాట్లాడుతున్నాం. పార్ట్ 2లో మళ్ళీ కమల్ హాసన్ విజృంభించే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో మనకి ఇచ్చిన క్యామియోస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్ లెంత్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి యూనివర్స్లో అని మాత్రం అనుకోవచ్చు. నాకు తెలిసి విజయ్ దేవరకొండ మీద అర్జునుడి లాగా కూడా ఏదైనా ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసి కూడా ఉండొచ్చు చెప్పాలి. అంటే ఒక పార్ట్ కూడా ఆయనతో ప్లాన్ చేస్తారు హ్యాపీగా బికాస్ ఈజ్ ఆల్సో ఏ హీరో, రైట్? ఎగ్జాక్ట్లీ చేయొచ్చు.